నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేడు అయ్యప్ప ఎందరికో ఆరాధ్య దైవంగా మారాడు. ఎన్నో అయ్యప్ప మందిరాలు నిర్మితమయ్యాయి. నల్లగొండ జిల్లా దేవరకొండలో కూడా వైభవోపేతమైన అయ్యప్ప ఆలయం నెలకొంది. ఎంతో మంది ఇరుముడులు కట్టుకొని ఈ ఆలయం నుంచి తరలి వెళ్లటం విశేషం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ ఆలయ దర్శనం చేసుకుందాం. ఇక్కడ 15 మంది స్వాములతో అయ్యప్ప చిత్రపటం పెట్టి దీక్షలు మొదలయ్యాయి. మల్లెపల్లి స్వాములు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో ఇక్కడ మాలాధారణలు పెరిగాయి. మందడి రంగారెడ్డి అనే భక్తుడు దానం చేసిన స్థలంలో 1994లో అయ్యప్ప ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అపూర్వ మచలారోహం దివ్యదర్శనే కారణే శాస్త్రముద్రాత్మకోదేవ దేహిమే వ్రతమోచనం. స్వామియే శరణమయ్యప్ప అన్న శరణుఘోషతో మండల దీక్షలు వహించి మాలధారణంతో ఇరుముడులు దాల్చి శబరిమల సందర్శించి వచ్చినవారు దీక్ష పూర్తి అయిన తరువాత శరణుఘోషతో మాల తీసివేసేటప్పుడు చదివే మంత్రమిది. అయ్యప్ప దీక్ష దాల్చి నిర్విఘ్నంగా నిర్వర్తించగలగడం కేవలం ఆ స్వామి అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు. నల్లటి దుస్తులతో వేకువజామునే చన్నీటి స్నానాలతో ఆహార నియమాలతో సామూహిక భజనలతో నిత్య భగవన్నామ స్మరణతో తమ ఇంటిని పరిసరాలను కూడా దీక్షాకాలంలో భక్తిభావంతో నింపే అయ్యప్ప స్వాములే తనువును మనసును కూడా ఆధ్యాత్మిక పురోగతికి సంసిద్ధం చేసే భక్తులుగా సంచరిస్తుంటారు. దేవరకొండ బస్టాండుకు 1/2 కిలోమీటర్ దూరంలో ప్రధాన రహదారి ప్రక్కనే అయ్యప్ప స్వామి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప కరిమల అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప కార్తీక మాసపు చల్లని వేళ మెడలో వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారిగా శరణే కోరగ నీ గుడి చేరేము. దేవరకొండ అయ్యప్ప ఆలయం 2 అంతస్తులుగా నిర్మితమైనది. ఆలయం ప్రధానంగా పైభాగంలో ఉంది. కింది అంతస్తులో తొలినాటి ఉత్సవ విగ్రహం వద్దనే మాలధారణ దీక్షా కార్యక్రమాలు వంటివి జరుగుతాయి. ఏటేటా భక్తులు మాలధారణ చేసి ఇరుముడులు దాల్చి శబరిమల యాత్రకు ఇక్కడి నుండే తరలివెడుతుంటారు. పూజలు భజనల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొంటుంటారు. పడిపూజ అభిషేకాలు ఈ ఆలయంలో క్రమం తప్పకుండా సాగుతున్నాయి. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అయ్యప్ప స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక ఆనందంతో పరవకొండ జిల్లా దేవరకొండ శ్రీ అయ్యప్ప ఆలయం అయ్యప్ప తత్వానికి గురుస్వామితో ప్రాచుర్యం పెంచుతున్న ఆదర్శ పవిత్ర స్థలం. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ప్రతి బుధవారం ఈ ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేక అర్చనలు నిర్వహిస్తారు. ఆ రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో అశేష భక్తజనం పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు. అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప కరిమల అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప కార్తీక మాసపు చల్లని వేళ మెడలో వేసి నీ వ్రతమాల మండల దీక్ష పూజలతోన తలపై రక్ష ఇరుముడితోన సబరే దారిగా శరణే కోరగ నీ గుడి చేరేము. అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప కరిమల అయ్యప్ప అయ్యప్ప సకలము నీవప్ప పిలిచిన పలికే స్వామివి నీవే శరణం అయ్యప్ప కొలిచిన భక్తుల కోటెలు తీర్చే అభయం నీవప్ప.
గర్భాలయంలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు ఇతర దేవీ దేవతలను దర్శించుకొని పునీతులవుతారు. అయ్యప్ప స్వామి ఆలయ అంతస్తులోని అయ్యప్ప స్వామి ప్రధాన మందిర వెనుక భాగాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మాలిక పురోత్తమ మాత ఆలయం, నాగరాజస్వామి ఆలయం, గణపతి స్వామి ఆలయాలను విడివిడిగా భక్తులు ముందుగా విఘ్న వినాయకుడు గణపతిని దర్శించుకుని అర్చకులు ఇచ్చే హారతిని కళ్ళకద్దుకుని తమ మనోవాంఛలు తీర్చమని స్వామిని మనసావాచా వేడుకుంటారు. తరువాత నాగరాజస్వామి మందిరానికి చేరుకుని స్వామిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారు. ఆ తరువాత అటు ప్రక్కనే ఉన్న మాలికాపురోత్తమ మందిరానికి వెళ్లి మాలికాపురోత్తమను దర్శించుకుంటారు. పిమ్మట ప్రక్కనే ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారిని మనసావాచా స్మరించుకుని సంతుష్టులవుతారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల మందిరం కూడా ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకొని భక్తులు తరిస్తారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని. ఈ నవగ్రహ మంటపానికి కొద్ది దూరంలోనే కుడి ప్రక్కగా ఆంజనేయస్వామి మందిరం దర్శనమిస్తుంది. ఆలయంలో సింధూరవర్ణంలో నించున్న భంగిమలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ ఆలయంలో మాలాధారణ, ఇరుముడులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా పదునెట్టాంబడి పూజలను ఘనంగా నిర్వహిస్తారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః. ఈ దేవాలయము 1996లో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగే 2000 సంవత్సరంలో పుష్పగిరి పీఠాది వారితోనే మరి ఈ దేవాలయం ప్రతిష్టాపన కార్యక్రమం హంపి పీఠాధిపతి అయినటువంటి విద్యావారతి నరసింహస్వామి ఆధ్వర్యంలో దాదాపు 5 రోజులు కార్యక్రమం తీసుకొని మరి 5 రోజుల కార్యక్రమంలో స్వామివారిని మరి తెనాలి శిల్ప కళాకారులతోనే చక్కటి స్వామివారిని తయారు చేయించడం, పంచలోహ విగ్రహంతో తయారు చేయించడం జరిగింది. అట్లాగే 2000 సంవత్సరంలో ప్రతిష్టాపన జరిగిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అంచెలంచెలుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దేవాలయాన్ని అప్పుడు ఒక సేవా సమితి ద్వారా స్థాపన చేయడం జరిగింది. ఈ దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మండల పూజ కార్యక్రమాలు కానీ, మరి రోజువారీ నిత్య పూజ కార్యక్రమాలు కానీ చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
నల్గొండ జిల్లా దేవరకొండలో ఉన్న శ్రీ అయ్యప్ప మందిరానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి రవాణా సదుపాయం ఉంది. హైదరాబాద్ నుంచి తొర్రూరు మార్గాన ఇబ్రహీంపట్నం, అర్కపల్లి పట్టణాల మీదుగా ఈ ఆలయానికి చేరుకునే మార్గం ఉంది. హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి అనుగ్రహ వీక్షణం అందరిపై అనుక్షణం ప్రసరిస్తూ అందరికీ ఆయురారోగ్య సుఖ సంతోషాలు సమకూరాలని ఆకాంక్షిద్దాం.